అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈ కొన్ని రోజులు చిన్న ఇబ్బంది వలన వీడియోస్ పెట్టలేకపోయాను. అందుకని 17-18 పాసురాలు చాలా క్లుప్తంగా చెప్పుకుందాము. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు ఇది 17వ పాసురము. అంబరమే తన్నీరే సోరే అరం సెయ్யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமோடிருத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காது எழுந்திராய் செம்பொற்களச்செல்வா பலதேவா உம்பியம் నీயும் ఉరంగేలో రెంబావాయ్. మనం 16వ పాసురంలో చెప్పుకున్నాము. ఈ గోపికలందరూ కూడా ఆ ద్వారపాలకులని తలుపులు తీయమని వేడుకుంటారు. అందుకని ఆ ద్వారపాలకులు ఈ గోపికలందరినీ కూడా లోపలికి అనుమతించగా వారు మొట్టమొదట అన్నవస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితోటి దానం చేసేటటువంటి నందగోపుణ్ణి మేలుకోమని చెప్పి ప్రార్థించారు. ఆ తర్వాత గొల్ల కులమునకు మంగళ దీపము వంటి యశోదమ్మను లేవమ్మా అని చెప్పి వేడుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఏంటి చెప్తున్నారు? ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణ, ఇక నిద్ర చాలునయ్యా, మేలుకో అని ప్రార్థించారు. ఇక్కడ ఆకాశమంత ఎత్తు అంటున్నారంటే వామనావతారంలోని అక్కడికి వెళ్ళి స్వామి మొట్టమొదటి అడుగు త్రివిక్రముడిగా మారి ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు కదా, అందుకని అప్పుడు దేవతలకే రాజైపోయాడు కదా స్వామి, అందుకని అలా చెప్తున్నారనమాట. ఇంకా ఆయన ఇంకా లేవట్లేదు అని చెప్పి అప్పుడు వాళ్ళకి అర్థమైంది, అయ్యో మొట్టమొదట బలరాముని లేపాలి కదా అని చెప్పి బలరాముని లేపి చక్కగా బంగారు కడియములతో శోభించు పాదయుగులిని కలిగిన ఓ బలరామా, నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకా నిద్రించడం తగదయ్యా, కాబట్టి శీఘ్రంగా లేచిరండు అని చెప్పి వీళ్ళందరినీ క్రమము తప్పకుండా వరసగా వీళ్ళందరినీ కూడా మేల్కొల్పుతున్నారు ఈ యొక్క 17వ పాసురంలోని. 18వ పాసురం. உண்டு மதகழுத்த நோடா தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குழலி கடை திறவாய் வந்தெங்கம் கோழி இழைத்தகான் மாதவி பந்தல் மேல் பல்கால் கோயிலினங்கள் கூவினகான் பண்டாறு விரல் உன் மைத்துனுன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வளையொலிப்பா வந்து திறவாய் మగిలిందు ఏలో రెంబావాయ్. అంటే ఇంకా ఇప్పుడు నందగోపుడు దగ్గర నుంచి యశోదాదేవి బలరాముడు వీళ్ళందరి వరకు నిద్ర మేల్కొల్పారు కదా, తలుపులు తీయమని ప్రార్థించారు. వాళ్ళెవ్వరూ కూడా మేల్కోవటం లేదు, తలుపులు తెరవటం లేదు. అందుకని ఇంకా అక్కడ ఉన్నటువంటి నీలాదేవిని నిద్ర లేపుతున్నారు. మదజలము స్రవిస్తున్న ఏనుగు వంటి బలము కలవాడు, శత్రువులకు భయపడిని భుజములు గల నందగోపుని యొక్క కోడలా అని పిలుస్తున్నారు ఆవిడికి, నీలాదేవికి. ఓ నప్పిన్న పిరాటి అంటున్నారు. ఎందుకు నప్పిన్న పిరాటి అనిసనంటే ఈవిడ నందగోపుడికి మేనకోడలు అవుతుంది, అందుకని నప్పిన్న పిరాటి అని పిలుస్తున్నారు. చాలా పరిమళిస్తున్న కేశ సంపద కలిగిన దానవమ్మ, తలుపులు తెరవమ్మ, అక్కడ కోళ్లు కూస్తున్నాయి, ఆ జాజి పందేళ్ల మీద కోకిలలేమో గుంపులు గుంపులుగా కూడి కూస్తూ ఉన్నాయి. అయినా సరే నువ్వు నీ భర్త సరసలాపములు ఆడుకుంటూ చక్కగా ఉన్నారు, అయినా మీరు లేవట్లేదు. కావున అందమైన నీ చేతులకున్న ఆ భూషణములన్నీ కూడా ధ్వనించే విధంగా నీవు నడిచి వచ్చి ఎర్రతామరల వంటి నీ సుకుమారమైన చేతులతోటి ఆ తలుపులు తెరవమ్మా అని అంటున్నారు. ఎంత అందంగా పిలుస్తున్నారో చూడండి నీలాదేవికి. ఎర్రతామరల వంటి సుకుమారమైన చేతులు కలవిట. చాలా చక్కగా ఈ గోపాంగులందరూ కూడా ఆ నీలాదేవిని వర్ణిస్తూ ఈ పాసురంలోని మేల్కొల్పుతున్నారు. ఈరోజు పాసురము ఈ 19వ పాసురం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தைன்ற பஞ்ச சயனத்தின் மேலேறி
கொத்தலர் பூழ்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடங்க கிண்ணாய் நீ என் மலானனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய் கான் எத்தனை ஏலும் பிரிவாத்த கில்லாயால் తత్వం అందు తగవేలో రెంబావాయ్ అని అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనిషికి ఎన్ని శాస్త్రములు బోధించినా సరే శృంగారం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఆధిక్యత చూపుతుంది మనిషి పైన. శృంగారం అనేటటువంటిది శరీరాన్ని క్షీణింపచేసేది, కానీ దాన్ని మనిషి ఇష్టపడతాడు. దైవం మీదకి దృష్టి వెళితే మన ఆత్మకు మంచిది. అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కనిపిస్తాయి. వాటిల్లోని భగవంతునికి అమ్మవారికి మధ్యన ఒక దివ్య లీలారసం మనకి కనిపిస్తుంది. ఇదంతా ఏంటి, అసలు భగవంతుని దగ్గర శృంగారం ఏమిటి అని అనిపిస్తుంది. మనకు నచ్చదు. భగవంతుని గురించి ఎందుకు ఇలా రాసున్నాయి అని అనిపిస్తుంది. కానీ అసలు సుప్రభాతాన్ని తీసుకుంటే కమలాకుచ చూచుక కుంకుమతో అనుకుని వస్తుంది కదా. అలాగే కమలాకుచ కస్తూరి కర్దమాంకిత వక్షసి యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాది మంగళం అని మంగళం పాడతారు. అంటే ఆయన ఏమని వర్ణిస్తున్నారు? అమ్మ యొక్క వక్షస్థలానికి కుంకుమ పాత్రములను రచించుకుని ఉన్నది. ఆయన అమ్మను ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ దేహమంతా కూడా కుంకుమ అంటుకుంది. ఓహో, అలాంటి దివ్యమంగళ స్వామి నీకు మంగళం అని అంటున్నారు. ఏమిటి ఇదంతా, ఈ వర్ణన ఏమిటి, అమ్మను ఆలింగనం చేసుకోవడం ఏమిటి అని తప్పుగా అనుకునేవారు చాలామంది, కొంతమంది ఉంటారు. కానీ ఈ వర్ణనలు చెప్పింది ఎవరు? జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను కదా. మనము వారి యొక్క శృంగారాన్ని కదా మనం చెప్పుకుంటున్నాము. అసలు వారిరువురికి శృంగారమే లేకపోతే మనకు అసలు జన్మ అనేటటువంటిది ఉంటుందా? లోకములో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా మనకు ఒక జన్మ అనేటటువంటిది లభిస్తుంది. కర్మ భారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అలాంటి అందాన్ని స్మరించిన బ్రతుకు కూడా ఒక బ్రతికేనా? అయితే ఆ అమ్మ అందాన్ని మనం ఉపాసించదగినది కాదు, అనుభవించదగినటువంటిది. ఆ అందం మనకు జీవితాన్ని ఇచ్చేది. నాన్నకు అదే అందం భోగ్యం. ఇప్పుడు మనకు ఉండాల్సిన జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించుకున్నప్పుడు తప్పు లేదు. ఉపనిషత్తులు కూడా ఈ విషయాన్ని మనకు తెలిపాయి. అందుకే ఆండాళ్ తల్లి సృష్టికి ముందు ఉండే దశని ఈ పాసురంలో వర్ణిస్తుంది. నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది. కానీ అంతలోనే స్వామి తననెక్కడ చెడ్డవాడు అనుకుంటారేమో అని చెప్పి సరేలే నేనే తెరుస్తానులే అని ఒక్కసారి అమ్మ చెయ్యి లాగేసరికి ఆవిడ ఆయన వక్షస్థలంపై వాలిపోయింది. ఆమె స్పర్శతో ఆయన ఒంటిపై స్పృహ కాస్త కోల్పోయాడు. ఇంకా ఆయన లేచి తలుపు తెరుద్దాము అని లేస్తుంటే ఇప్పుడు అమ్మ స్వామిని వదలలేదు. అంటే స్వామి ఎక్కడ తనకి దూరం అయిపోతాడో అని చెప్పి స్వామిని అమ్మ వదలలేదు. వీళ్ళు బయట నుండి గమనించి లోపల సన్నివేశాన్ని ఇలాగ పాడుతున్నారు. కుత్తు విళక్కెరియా అంటూ, అంటే చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతున్నాయి. గుత్తు దీపాలు అంటే ఒక దీపం కాదండి, ఒకే గుత్తిలోని 5-6 దీపాలు ఉంటాయన్నమాట. అలాంటి దీపాలు వెలుగుతున్నాయి. ఆ దీపాలు వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేటట్లుగా చేస్తున్నాయి. అవే కదమ్మా నీకు ఉత్తమమైనవి. అవి నీవు తలుపు తెరవడం లేదు సరికదా, స్వామిని కూడా తలుపు తెరవనివ్వటం లేదు అని చెప్పి నిందలు మోపారు. గతంలో కువలయాపీడాన్ని చంపి దాని దంతాలతో నీలాదేవికి ఒక మంచాన్ని చేయించి ఇచ్చాడు స్వామి. కోట్టుక్కాల్ ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కల కట్టె మంచంలోని మెత్తైన పంచశయనెత్తెన్ మెత్తటి అతి సుకుమారమైన పంచశయనంపై పడుకుని ఉన్నారు. కొత్తలర్ పొంగులర్ గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేశాలలో కల నప్పిన్నై కొంగై మేల్ ఆ అందగత్తే వక్షస్థలంపై వైత్తు కిడంద మలర్ మార్బా ఆ వక్షస్థలం స్పర్శచే మైకంలో పడి ఉన్న, అంటే వక్షస్థలంపై వికసించి ఉన్న స్వామి నోరైనా తెరవచ్చు కదా అంటున్నారు. అంతలోనే సరే తెరుద్దామని స్వామి లేస్తూ ఉంటే ఇప్పుడు అమ్మ ఏమంటోంది? వద్దు వద్దు నేనే తెరుస్తాను అని ఆయనను ఆమె కంటి చూపుతోనే వద్దని అనటంతో బయట నుండి వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటం లేదు అని అమ్మను పాడటం మొదలుపెట్టారు. మైత్తడం కన్నినాయ్ కాటుకతోటి విశాలమైన కన్నుల కల
నువ్వు నీ ఉన్మణాలనై నీ స్వామిని ఎత్తనై పోరుం తుయిలరా, ఇప్పటికైనా లేపి ఒట్టాయ్ కాన్ మాకు చూపించవా, కాటుకతోటి విశాలమైన కళ్ళు కలదానా అని పిలుస్తున్నారు. అమ్మా నువ్వు నీ స్వామిని ఇప్పటికైనా లేపి మాకు చూపించవమ్మా అని అంటున్నారు. ఎత్తనై ఏలుం పిరివాతగిల్లాయాల్, మాకు తెలుసమ్మా నువ్వు ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండలేవని మాకు తెలుసు, కానీ ఒక్కసారి మా కోసం అని చెప్పి తత్వమండ్రు తగన్, ఇది నీకు తగదమ్మా, నీ స్వరూపానికి ఇది తగదు అని కొంచెం కఠినంగా పిలిచి వాళ్ళు అమ్మవారికి విన్నవించుకుంటున్నారు. ఆ శ్రీకృష్ణుని మా దగ్గరికి పంపించమ్మా, ఒక్కసారి మేము చూస్తాము అని చెప్పేసి ఈ పాసురంలోని వీళ్ళందరూ కూడా నీలాదేవిని పదే పదే వేడుకుంటున్నారు. ఆండాల్ తిరువడిగళే శరణం.